పరమాత్మనే నమః. అర్జున విషాద యోగం 10వ శ్లోకం నేర్చుకున్నాము. అపర్యాప్తం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభి రక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభి రక్షితం. భీష్ముడు అంటున్నారు. ఏం జరుగుతుంది? ఇదేంటంటే మనము శ్లోకాన్ని గమనించినట్లయితే సింపుల్గా దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో అంటున్నారు, లైక్ నిన్న ఏమని చెప్పుకున్నాము, గొప్ప గొప్ప వీరులు మనతో పాటు కూడా చాలామంది ఉన్నారు స్వామి అని అన్నాడు కదా దుర్యోధనుడు. దానికి కంటిన్యూయేషన్గా ఇంకా ఏం చెప్తున్నాడంటే, బేసిక్గా దుర్యోధనుడు గొప్పలు చెప్పుకునే స్వభావం కలవాడనమాట. గొప్పలకు పోయేవారు అంత్యకాలం సమీపించినప్పుడు, అంటే వెన్ దే ఆర్ ఇన్ టు ఏ సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ ప్రాబ్లం అవుతుంది లేదంటే ఏదో జరగబోతుంది అని టెన్షన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఇంకా గొప్పలు చెప్పుకునే ఇది ఉంటుంది. నిజాయితీతోటి అంచనా వేయకుండా అహంకారంతో నేను ఇంతటి వాడిని, లేదంటే నాకు ఇది ఉంది, లేదంటే నా వైపు వీళ్ళు, ఈ రకంగా మాట్లాడే స్వభావాలు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ దుర్యోధనుడు కూడా ఏమని చెప్తున్నాడంటే, నాతో పాటు భీష్ముడు ఉన్నాడు, అంటే తన కౌరవ సైన్యం భీష్ముడిచే రక్షింపబడుతుంది, సకల మంచి సర్వ సైన్యాధ్యక్షుడుగా భీష్మ పితామహుడు ఉండడం నాకు జరుగుతుంది అని చెప్పుకుంటున్నాడు అన్నట్టు. అంటే మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఆయన ఆ స్టేజ్లో అట్లా మాట్లాడుతున్నాడు అంటే ఆయన భయానికి కూడా లోనవుతున్నాడు అని మనం గమనించవచ్చు. ఓకేనా? చెప్పనవసరం లేదు, సింపుల్గా యుద్ధం స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ వస్తున్నాయి అని అంటే ఆయనకైనా ధైర్యం తెచ్చుకుంటున్నాడు అన్నమాట. ఎందుకంటే తన ఎదురుగా ఉన్న పాండవుల పక్షాన ఆయనకు అసలు ఇష్టం లేని భీముడు ఉన్నాడు. వెంటనే భీష్ముడు నా యందు ఉన్నాడు అని చెప్పుకుంటే నెక్స్ట్ మినిట్ ఏమన్నాడు తెలుసా? పాండవ పక్షం వైపు సైన్యంలో కూడా ఉన్నాడు ఎవరంటే భీముడు, ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తే అని ఆయన మనసులు అనుకుంటూ భీష్ముడు అని అన్న వెంటనే భీముడు అన్నాడు. అంటే తెలిసిపోతుంది, అమ్మో భీముడు కూడా ఉన్నాడు అన్న భయం ఆయన లోపల మొదలవుతుంది అన్నట్టు. తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే, ఇక్కడ భీష్ముడు విషయం గురించి మనం తెలుసుకోవాలి కన్నయ్య. ఏంటంటే భీష్మ పితామహుడు ఒక మంచి పవర్ ఉంది ఆయనకి. ఏంటంటే ఆయన మరణ సమయాన్ని ఆయనంతట ఆయన్నే ఎంచుకునేవారు, అది జనరల్గా ఎవ్వరికి ఉండదు. అంటే ఆయన అంతటి గొప్ప వ్యక్తి అనమాట. అటువంటి వ్యక్తి దుర్యోధనుడు పక్షాన లేదంటే కౌరవుల పక్షాన ఉండడం కూడా గొప్ప విషయమే. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. ఏంటంటే అసలైతే భీష్ముడు కౌరవుల పక్షాన ఉండడం వరకు బాగానే ఉంది. కానీ నిజంగా మనం ఆలోచిస్తే భీష్ముడికి కౌరవులన్నా పాండవులన్నా ఇద్దరూ ఇష్టం. ఎందుకంటే ఇద్దరు ఆయన మన్మళ్ళే, ఆయనకు సంబంధించిన వాళ్ళే. ఆయన ఒక కౌరవులకే పార్షియాలిటీ అని కాదు. కాకపోతే భీష్మ పితామహుడు ఆయనకి క్లియర్గా తెలుసు, ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్న ఆ యొక్క పాండవుల పక్షమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుంది అని ఆయనకి ఖచ్చితంగా తెలుసు. అయినా కానీ ఆయన కౌరవుల పక్షాన ఉన్నాడు అని అంటే మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఆయన ఒక ప్రామిస్ చేసిండు, ఆయన ఒక వ్రతం తీసుకుండు. ఏంటంటే హస్తినాపుర రాజ్యంలో ఆయన ఎవరు రాజు ఉంటే వాళ్ళకి, రాజుకని కాదు బట్ ద కింగ్డమ్కి ఆయన సపోర్ట్ ఉంటుంది, ఆయన దానికి కట్టుబడి ఉంటాడు అన్నది ఒక ప్రామిస్ ఆయన ముందు చేసిండు అన్నట్టు శాంతను మహారాజుకి వాళ్ళందరికీ. దానికోసమని ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఈవెన్ దో ఆయనకు తెలుసు ధర్మమే గెలవబోతుంది, పాండవుల పక్షాన శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. అయినా ఆయన ఎందుకు ఈ విషయం జరిగింది అని అంటే ఆయన ఇచ్చిన ప్రామిస్ మీద నిలకడగా నిల్చున్నాడు. అండ్ ఆయనకు తెలుసు కూడా ఈ యొక్క యుద్ధంలో ఆయన మరణాన్ని ఎంచుకునే పరిస్థితి వస్తుంది అని. సో ఇది వాల్యూస్కి ఎట్లా కట్టుబడి ఉండాలన్నది మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఓకే. జై శ్రీమన్నారాయణ.